వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ పులావ్ అయితే చేస్తున్నాండి. ఇక్కడ 6 కిలో చికెన్ అయితే తీసుకున్నాండి. దానికోసం అయితే కారం 2 స్పూన్లు తీసుకుంటున్నా, సరిపడంత ఉప్పు, పసుపు కొంచెం, బిర్యానీ మసాలా 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పెరుగు కొద్దిగా, ఇప్పుడు ఈ చికెన్ని కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెలో అయితే కొద్దిగా ఆయిల్ వేస్తుందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి, దీనిలో బిర్యానీ దినుసులు అయితే వేస్తుందండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఆనియన్స్ అయితే వేగినాయండి. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నా. కూర అయితే దీనిలో వేసుకుందండి. ఇది నేను చిన్న కట్టలు 2 తీసుకున్నాను, శుభ్రం చేసుకున్నాండి. ఇది ఇప్పుడు 2 టమాటాలు వేస్తుందండి, సన్నగా కట్ చేస్తాను. ఇవి కూడా దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ ఆకుకూర మొత్తం దగ్గరికి అయ్యే వరకు వేపుకోవాలి. మీకు గోంగూర ఇలా ఆకుల్లా కాకుండా పేస్ట్లా కావాలంటే కనుక ముందే ఆయిల్లో గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు వేయించుకొని తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ వేసుకోవచ్చండి. నేనైతే ఆకుల్లాగే వేస్తున్నాను. ఇది గోంగూర అయితే మగ్గిందండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడైతే దీనిలో నీళ్ళు వేస్తుందండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. ఇక్కడ నీళ్ళు అయితే 3.5 గ్లాసులు తీసుకుంటున్నాను. ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ నీళ్ళని. నీళ్ళు అయితే మరిగాయండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నా. ఇది గంట పాటు నానబెట్టానండి రైస్. ఇది రైస్ అయితే ఇది మామూలు రైస్ తీసుకున్నా అండి. ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే రైస్ తీసుకున్నా. ఇప్పుడు ఈ పులావ్ని 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. గోంగూర చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం కుక్ అయ్యేటప్పుడు ఇలాగా తడిగా అనిపిస్తుంది కదండి. చల్లారిన తర్వాత నార్మల్గానే ఉంటుంది.